తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ రేపు అత్యవసరంగా తన ఫామ్ హౌస్లో ఎంపీలతో మీటింగ్ పెట్టబోతున్నారా? కేసీఆర్ పెట్టబోతున్నటువంటి మీటింగ్కి ఆ బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరు కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం హాయ్. మేడం హాయ్. మేడం, రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఎంపీలతో ఒక మీటింగ్ పెట్టబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ మీటింగ్కి 2-3 ఎంపీలు గైర్హాజరు కాబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతూ ఉంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందా? అంటే ఎంపీలకి మీటింగ్ పెట్టడమే కాదు, అసలు ఎంపీల గురించే కాదు, అసలు మామూలుగానే వాళ్ళకి ఎమ్మెల్యేల గురించి కూడా అభద్రతాభావం ఉంది. ఓకే. అందుకే ముందు అసలు ఎంపీలతో మాట్లాడితే, ఇప్పుడు ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడారనుకోండి, ఇప్పుడు ఏమి సమావేశం లేదు, ఇప్పుడు మాట్లాడారు అంటే నిజంగానే భయపడిపోతున్నాడు కేసీఆర్ అని అనుకుంటారని ఎంపీలు పిలిచారు ఫస్ట్. అంటే ఎంపీలు అయితే తక్కువ మంది ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేలు అయితే 39 మంది రావాలి, ఆయనతో కలిపి రావాలి. అయితే వీళ్ళని ఏ పేరుతో పిలుస్తున్నారు? పార్లమెంటు ఆర్థిక సమావేశాలు ఏవో ఉన్నాయి, ఆ సమావేశాల్లో భాగంగా దిశానిర్దేశం చేయడానికి పిలుస్తున్నాను అని చెప్తున్నారు. కానీ కాదు, మీ ఎమ్మెల్యేని మీరు కాపలా కాసుకోండి, ఓకే, మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడుకోండి, లేకపోతే రేపొద్దున నేను మీకు టికెట్లు ఇచ్చినా మీరు గెలిచేది కష్టము అనేది ఉద్బోధ చేయడానికి వాళ్ళకి ఇంకొకసారి కార్యాచరణ కోసం పిలిచాడు తప్పితే అస్సలు భయపడి అల్లాడిపోతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గాలికి. అది చిగురుటాకుల్లాగా, తుఫాన్ గాలికి వణికిపోయే చిగురుటాకుల్లాగా ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి. మొన్నటికి మొన్న 4 ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డి కలిశారు. ఇంటికెళ్ళి ఎందుకు కలుస్తారండి? అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం లాగా ఫామ్ హౌస్లోనూ ప్రగతి భవన్లోనూ కూర్చునే సీఎం కాదు కదా, సెక్రటేరియట్లో కలవచ్చు కదా. ఇంటికి వెళ్ళి ఎందుకు కలిశారు? స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి, అవి గాలి వార్తలని, అదని ఇదని ఏవో వార్తలని కొట్టిపారేస్తున్నారు. కానీ కాదు, ఎంతో కొంత ఒకప్పుడు ఈయన ఎట్లా అయితే అభివృద్ధి తారక మంత్రంతో పక్క పార్టీలో వాళ్ళని చేర్చుకున్నాడో, ఆ రోజు తెలుగుదేశం వాళ్ళని ఎట్లా అండి భయపెట్టి చేర్చుకుంది. వాళ్ళ ఏరియాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని కూల్చేస్తామని ఒక 4 కూల్చేసి ఆ ఎమ్మెల్యేని చేర్చుకున్నారు. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరిని ఒక్కో రకంగా నయానో భయానో చేర్చుకున్నారు. మరి ఇదే పని రేవంత్ రెడ్డి చేయడానికి గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ మొన్న 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డి గారిని కలిశారు కదా. ఆ తర్వాతే కేసీఆర్లో ఇంకా భయం పెరిగింది. అందుకే ఇప్పుడు మీటింగ్ అంటున్నాడు. లేదు అంటే మీ మొహాలు నేను చూసేదేంటి, నేను హాయిగా అంతకుముందు కోసిన కోతలు కూడా ఇవే కదా, నాకేంటి రెస్ట్ తీసుకుంటానని ఒకళ్ళు, నాకేంటి వ్యవసాయం చేసుకుంటానని ఇంకొకళ్ళు, మీరిద్దరేగా మాట్లాడారు. తండ్రి ఓడిపోతే మాకేం లాభం, మాకేం నష్టం, రాష్ట్రానికే నష్టం అని మాట్లాడారు. మరి ఆ బిగింపు ఏది? వాళ్ళ ఆ బిగువు ఏది? అదేమంటే ఏమంటాడు, కరెంటు బిల్లు కట్టమాకండి, అన్ని సోనియా గాంధీకి పంపండి అని మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఏది ఏమైనా ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ గురించో లేకపోతే ఇంకోటో మాట్లాడుతున్నారు. అదేమంటే ఇది చేయలేదేంటి, అది చేయలేదేంటి. మీకు ఏం చేయటానికైనా 9.5 ఏళ్ళు సరిపోలా. అలా అప్పుడే ఎట్లా? ఇప్పుడు రేపు 3వ తారీఖు వస్తే కానీ 60 రోజులు కాదు, ఇప్పటికి 55 రోజులు, 50 రోజులు కూడా కాలే ఇంకా పూర్తిగా. ఇది పరిస్థితి. ఇవన్నీ ఏంటి అంటే మేం బలంగా ఉన్నాము అని చెప్పాలనే ఉద్దేశంలో. ఇప్పుడు ఎవరన్నా సరిగా లేరు అనుకోండి, మీరు ఎవరన్నా ప్రశ్నించండి, ఒక ఫ్రెండ్ని ఎవరినన్నా, అతను ఏదైనా ఇబ్బందులో ఉన్నాడని మీకు తెలిసి అడిగి చూడండి. ఏం చెప్తాడంటే, బాగున్నావా అంటే బాగున్నాను, నాకేంటి చాలా బాగున్నాను అని మాట్లాడతారు. నిజంగా ఏ సమస్యలు లేకుండా ఉన్న వాళ్ళని అడిగితే బాగున్నావా అంటే బాగున్నాను, మీరు బాగున్నారా అంటారు. అంతటితో కట్ అయిపోతుంది. ఇంత
ఓవర్ ఎగ్జైట్మెంట్తో చెప్పారు అంటే వాళ్ళు బాగాలేనట్టు లెక్క. అదే కనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళల్లో, టీఆర్ఎస్ వాళ్ళలో. వీళ్ళు మామూలుగా లేరు, భయంగా ఉన్నారు. ఏ స్కామ్ ఎక్కడ బయటకు వస్తుందో, ఏం చేయబోతున్నాడు, అసలు రేవంత్ రెడ్డి మైండ్లో ఏముందో వీళ్ళకి. ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఓ రకంగా కల్లోకి వచ్చాడు, ఎలక్షన్ అయ్యాక ఓ రకంగా కల్లోకి వస్తున్నాడు. అంత కలవరపాటులో ఉన్నారు వీళ్ళు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎంపీలని కాపాడుకోవడం కన్నా ఎమ్మెల్యేలని కాపాడుకోవడమే ఈయన లక్ష్యం. పైగా కొంతమంది గైర్హాజరవుతారు, డమ్మా కొడతారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే, పాత రోజుల్లో రేవంత్ రెడ్డికి వాళ్ళకి ఉన్న కాంటాక్ట్స్ని బట్టి మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. అన్ని పరిస్థితులు అనుకున్నట్లు జరిగితే టీఆర్ఎస్ పార్టీలో ముగ్గురే మిగులుతారు, త్రిమూర్తులు. ఒకళ్ళు కేసీఆర్, ఒకళ్ళు కేటీఆర్, ఇంకొకళ్ళు హరీష్ రావు. ఎందుకంటే పాత తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు. అంటే తెలుగుదేశంలోకి, ఇక్కడ తెలుగుదేశం లేదు కాబట్టి ఒకప్పటి తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ స్నేహం ప్రేమ చొప్పున కాంగ్రెస్ వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగినోడు ఎవడూ లేడు. పుట్టి పెరిగింది వీళ్ళు ముగ్గురే. అసలు కేసీఆర్ని కూడా లెక్క వేయకూడదు. కేసీఆర్ కూడా కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగి టీఆర్ఎస్లోకి వచ్చాడు. వీళ్ళిద్దరే బావా బామ్మర్ది, వాళ్ళిద్దరే. ఇంకా కవిత అంటారా, ఆమె విదేశాలకు వెళ్ళబోతుంది అని అంటున్నారు. లేదు అనుకుంటే మోడీ మూడో కన్ను ధరిస్తే ఆమె తీహార్ జైల్లో ఉంటుంది, అంతే కదా. అది అప్పుడు ఏమవుద్దంటే, ఒకప్పుడు వీళ్ళు కాంగ్రెస్ని తెలుగుదేశాన్ని కథ కంచికి పంపించారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని కథ కంచికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇంత భయపడిపోయి మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా పార్లమెంట్లో ఏమి ఓడబొడిచారని, వీళ్ళు ఈ రాష్ట్రం కోసం ఏం మాట్లాడారని ఏ రోజైనా మాట్లాడారా? పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడారా ఎక్కడైనా? ఇప్పుడు ఏది మాట్లాడతారని వీళ్ళకి తెలివితేటలు నేర్పి పంపిస్తాడు, ఇప్పుడు మాటలు నేర్పి పంపిస్తాడు కేసీఆర్. ఓకే, అంటే జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాలకి దిశ అయితే కాదు ఇది. కాదు, పార్టీలో నుంచి జారిపోయేవాడు, వేళ సందుల్లోంచి ఇసుక జారిపోయినట్టు జారిపోతారు వాళ్ళు. ఆ జారిపోకుండా మీరు కొంచెం ఇట్లా పెట్టండి బాబు, ఇలా పెట్టకండి అని చెప్పడానికి పిలుస్తున్నాడు, అంతే. ఇవన్నీ ఇంతేనండి రాజకీయాల్లో. వేళ సందులో నుంచి జారే ఇసుకకి కిన్ను, వేళ సందుల్లోంచి జారిపోయే నీటికి తేడా లేనట్లే రాజకీయాల్లో కూడా. ఏంటంటే వాళ్ళ లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదు కదా. వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, పార్టీ ప్రతినిధులు. ఏ పార్టీలో ఉంటే మనకేంటి ఉపయోగం అనుకునే దానికి వీళ్ళు ఉంటారు తప్పితే ప్రజల ప్రతినిధులు కాదు. అందుకే వీళ్ళు పద్దాకా పార్టీలు మారుస్తుంటారు. సో ఎంపీలు కూడా చంపే అవకాశం ఉంది మేడం. ఎందుకు అవరు? అసలు అధికారము అనేది ఒకసారి చేతికి వచ్చింది అంటే మళ్ళీ చచ్చేంత వరకు ఆ అధికారం మనకే ఉండాలి. మన కాంపౌండ్ దాటకూడదు. మన కొడుకో, మన కూతురు, మన కోడలో, మన కొడుకో ఉండాల్సిందే. మన కాంపౌండ్ దాటకూడదు అధికారం. అందుకోసం వీళ్ళు ఏ గడ్డైనా గరుస్తారు, ఎన్ని పార్టీలైనా మారుస్తారు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్ని చూస్తే మట్టుకు ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే మంచిగా మాట్లాడాలనిపించు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.